అన్నిటి సంగతేమో గాని ఏపీలో కొత్త సర్కార్ వచ్చిన కాడి నుంచి పింఛన్లు మాత్రం బరాబర్ 1వ తారీఖు నాడే ఇస్తుర్రు పబ్లిక్ కు. ఇంతకు మున్పు జగన్ సర్కార్ ఉన్నప్పుడు వాలంటీర్లు ఇచ్చేదుండే, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏకంగా ఎమ్మెల్యేలు మంత్రులే పోయి ఇచ్చొస్తుర్రు. అప్పుడప్పుడు తీరిక చూసుకొని పోయి సీఎం సార్ కూడా పింఛన్లు వంచుతుండు. ఇక ఇట్లా ఏమో అనుకున్నాం గానీ ఏపీ సీఎం చంద్రబాబు సార్ చాలా ఇకమతి కల్లోడున్నట్టు. ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ దగ్గాలనో తెలిసినోడు. రాష్ట్రానికి సీఎం అయ్యిండి కూడా పబ్లిక్ ఇళ్లకు పోతుండు, మంచి షెడ్డలార్చుకుంటుండు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఉన్న పుచ్చకాయల మాడ ఊళ్ళకు ఎన్టీఆర్ భరోసా కిందిచ్చే పెన్షన్లు పంచిపెట్టే కార్యం మీద పోయిన సీఎం సార్ ఇంటింటికి తిరిగి పబ్లిక్ తిప్పలన్నీ అరుచుకున్నాడు. స్థలం ఉందా, ఇంటి దాకా ఉందా, ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు, ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటారు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. ఎంతమంది నీకు పిల్లలు, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం పని చేస్తారు, నీకెంత సంపాదన ఉంటది అని అన్ని అడిగి తెలుసుకున్నాడు సీఎం సారు. అంతేకాదు వాళ్ళ ఇంట్లో బుడ్డ పిల్లగాడు ఉంటే ఆ బుడ్డ పిల్లగాడిని ఎత్తుకొని సొంత మనవడిని ఆడిచ్చినట్టే ఆడిచ్చిండిట. ఏం కావాలా? ఓకే అమ్మా. ఆగో చూసిరా ఎంత పాయనం కొద్దిగా ఆడిస్తున్నాడో సీఎం సారు. ఇక వాళ్ళ తిప్పలన్నీ అరుచుకున్నాక వాళ్ళకి ఇల్లు కట్టిస్తానని గుండె ధైర్యం చెప్పొచ్చిండు. ఇంకొకరి ఇంటికి పోయిన కాడ కూడా వాళ్ళు షాయి నీళ్ళు ఇస్తే సపరిచ్చిండు ఇట్ట. పల్పాలు నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీ సెట్ ఉన్నాయని ఒక ఐడియా వస్తుంది. ఆగా ఇట ఇంటింటికి తిరుగుడు, పింఛన్లు వాంచుడు, తిప్పలాల్చుకున్నాడు. ఇక ఆటంక ఊరోళ్లతో పెట్టిన ముఖాముఖి కార్యంలో మాట్లాడుకుంటా ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు పొట్టు చాపించిండు. వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయిచ్చేశారు. ఇంకో పక్క సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు, సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం. ఇంకో పక్క మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో, మీ తాత, మీ నాన్న, మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు, నా బొమ్మ వేసుకోవడం లేదు. గిట్లా ఊరోకు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమేం చేస్తారో చెప్పుకుంటూనే ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి కారాలు మిలియాలు నూరిండు సీఎం సారు. గిట్లా పొద్దంతా వాళ్ళ ఊళ్ళోనే ఉన్నాడు. గంత పెద్ద సీఎం సారు ఊళ్ళోకి వచ్చుడే కాదు, ఇంటింటికి తిరిగేటాళ్లకు పబ్లిక్ మురిపం కూడా చిన్నగా లేదు. ఇక ఏమో అనుకున్నాం గానీ సార్ అంటే సారే పోండి, బాబు సారు ప్రజల నాయకుడు అంటుంటే ఏమో అనుకున్నాం గానీ ఇది చూస్తుంటే వాజీబే అనిపిస్తుంది అనుకుంటూ ముచ్చటలకైనా ఏపీ పబ్లిక్.